సమయానికి విచ్చేస్తున్న మన మధ్యలో దైవజనులు ఐజాక్ గారు ఉన్నారు. న్యూ లైఫ్ మిషన్ చర్చ్ డైరెక్టర్, న్యూఢిల్లీ. ఈరోజు మన మధ్యలో ఉంటాం. దేవుని కృపదానము. దైవజనులకి ఈ సమయాన్ని అప్పగిస్తుండగా, దైవజనులు వస్తుండగా ప్రభువును బట్టి చప్పట్లు కొడుతూ ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిద్దాం. గట్టిగా చప్పట్లు కొడుతూ. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి ఎంతమంది సంతోషముగా ఉన్నారు? ఆమేన్. కొంచెం మీరు ఎవరా ఇతనని డౌట్ పడి ఉండొచ్చు కదా. ఆనంద్కి నేనంటే చాలా ప్రేమ, అందుకే కొంచెం పాంప్లెట్లో బాగా కలర్ వేయించాడు. ఒకసారి నేను ఎట్లానే స్టేజ్ ఎక్కి వెళ్తుంటే ఒక ఆయన ఆపేశాడు. ఆడికి ఎక్కేది ఆగు అని. నేను వాక్యం చెప్పాలి, వాక్యానికంటే నువ్వు కాదు ఆగు అన్నాడు. తీరా చూస్తే ఆ మీటింగ్ పాస్ట్ గారు వచ్చి ఓ అయ్యగారే అన్నాడు. అప్పుడు అతను గుర్తుపట్టి పిలిపించాడు అనమాట. సో థ్యాంక్ యూ ఆనంద్. సో ఈ మంచి అవకాశం ఇచ్చినటువంటి దేవాతి దేవునికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా దైవజనులు ఆనంద్ వారి కుటుంబానికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. అంతేకాకుండా నిన్న ఈరోజు మంచి వర్తమానం అందించినటువంటి గొప్ప సేవకులు, సో పేపర్లో ప్రకటించబడిన రీతిగా అయ్యగారు మన మధ్యలో ఉంటాం. సో వారి గురించి నేను చాలా విషయాలు విన్నాను. చాలా తగ్గింపు కలిగినటువంటి గొప్ప దేవుని సేవకులు, అటువంటి వారు మన మధ్యలో ఉంటాం. చాలా వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. సో అంతేకాకుండా స్టేజ్ని అలంకరించిన పెద్దలకు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా, సంఘంలో ఉన్న పెద్దలకు, విశ్వాసులకు, నాయకులకు అందరూ కూడా నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని, దేవుని మాటలు మనం విందాం. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఆమేన్. ఎవరైనా నిద్రపోతున్నారా? ఒకసారి నేను ఇలానే ఒక మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్ అయిపోయిన తర్వాత అందరికీ ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తూ ఉంటే ఒక ముసలావిడ నాతో అనింది, అయ్యగారు ఈసారి కూడా సభలకు మీరే రండి అంది. నేను అనుకున్నాను వాక్యం బాగా చెప్పానేమో, అందుకే రమ్మంటుంది, అందుకే పిలుస్తుంది అని. ఏమ్మా ఏంటి వాక్యం బాగుందా అని అడిగా. ఆవిడంటది, వాక్యమా నీ బొందా, నువ్వు చెప్పిన మాటలకి నా లైఫ్లో, నా జీవితంలో నేను నిద్రపోయానంది. ఏం పోయిందంట? నిద్రపోయిందంట. అందుకు ఆవిడ నాకు మరలా ఇన్విటేషన్ ఇస్తుంది. ఏ ఇన్విటేషను? మీరు వస్తే నేను మరలా నిద్రపోతానని. నేను ఎన్నో ఇన్విటేషన్ చూసా, కానీ ఇట్లాంటి ఆహ్వానం నేను ఎప్పుడూ వినలేదు, చూడలేదు. ఇలా ఇక్కడ ఎవరన్నా ఆహ్వానించేవారు ఉన్నారా? మీరు వస్తే నేను హాయిగా నిద్రపోతాననేవాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొత్తానికి ఒకసారి ఎట్టోగా నా నెంబర్ పట్టింది ఆవిడ. మంచి అర్ధరాత్రి ఫోన్ చేసింది. అయ్యగారు నేను అంది. నువ్వంటే ఎవరమ్మా అన్న. అదే ఆ రోజు మీటింగ్లో కలిసాం కదా అంది. ఏంటమ్మా? నాకు నిద్ర రావట్లేదు అంది. నీకు నిద్ర రాకపోతే నేనేం చేయనమ్మా అని. నువ్వు వాక్యం చెప్పు, నేను నిద్రపోతా అంటుంది. ఎక్కడ? ఫోన్లో కదా. అంటే ఈరోజు జనాలకి ఎలా అలవాటు అయిపోయిందంటే, చక్కగా ఆరాధనకి, పాటలకి బాగానే ఉంటారు, వాక్యం ప్రారంభానికి నిద్ర వచ్చేస్తూ ఉంటుంది.
కానీ మన సంఘం అలాంటిది కాదు. దేవునికి స్తోత్రం. దేవుడు కొద్ది నిమిషాలు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుని వాక్యములో నుంచి ఒక మాట మనం చదువుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 17-18 వచనాలు మనం చదువుకుందాం. అందరూ తీసారా? ఒక నిమిషం, అందరూ తీసారా? మార్కు సువార్త 9వ అధ్యాయము 17-18 వచనాలు. జనసమూహములలో అందరూ తీయాలా? పక్కన ఒకసారి చెక్ చేయండి అమ్మా. అందరూ తీసారా? ఇంకా తీస్తూనే ఉన్నారా? ఇక మనం ఇక్కడే ఉంటాం. ఓకే, మార్కు సువార్త 9వ అధ్యాయము 17-18 వచనాలు. జనసమూహములలో ఒకడు బోధకుడా, మూగ దయ్యం పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకుని వచ్చితిని. అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును. చాలా సహజముగా చాలా మంది వారి గురించి చెబుతూ, వారి కుటుంబం గురించి చెబుతూ బాధపడుతూ ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు వారి బిడ్డల గురించి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఏమనంటే, అయ్యా వీడి ఇష్టానుసారముగా తిరుగుతున్నాడు, ఎలా పడితే అలా తిరుగుతున్నాడు, అంతా వ్యయం చేసేస్తూ ఉన్నాడు, అంతేకాదు ఇంట్లో గొడవలు పడుతూ ఉన్నాడు, బయట గొడవలు తీసుకొస్తూ ఉన్నాడు, ఇలా చాలా రకాలుగా వేధిస్తూ ఉన్నాడని పిల్లల గురించి తల్లిదండ్రులు చెప్పుకుంటూ ఉంటారు. కానీ కొన్ని కుటుంబాల్లో పిల్లలే తల్లిదండ్రుల గురించి చెప్తూ ఉంటారు. మా తండ్రి డబ్బులన్నీ కూడా ఖర్చు చేసేస్తూ, వచ్చిందంతా కూడా నష్టపరుస్తూ, కుటుంబాన్ని పట్టించుకోకుండా తిరుగుతూ ఇలా ఉంటున్నాడని కొంతమంది పిల్లలు తండ్రి మీద కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది తల్లి మీద కంప్లైంట్ చేస్తారు. ఇష్టానుసారంగా తిరుగుతుంది, పిల్లల్ని పట్టించుకోవట్లేదు, ఇంటిని పట్టించుకోవట్లేదు అని. ఇంకొన్ని కుటుంబాల్లో భార్య భార్య గురించి ఏం చేస్తూ ఉంటారంటే కంప్లైంట్ చేసుకుంటూ వారి బాధను చెప్పుకుంటూ ఉంటారు. అలానే ఇక్కడ కూడా ఒక తండ్రి తన కుమారుని గురించి చెప్పుకుంటూ ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు. తన కుమారుని గురించి చెప్పుకుని కంప్లైంట్ చేస్తూ ఎంతగానో వేదన పడుతూ ఉన్నాడు. మనకి అతనికి తేడా ఏమిటంటే, మనం ఎవరికి పడితే వాళ్ళకి చెప్పుకుంటాం, సరైన వ్యక్తులకి చెప్పుకోం, సరైన వ్యక్తులకి కంప్లైంట్ ఇవ్వం, సరైన వ్యక్తుల దగ్గర మన బాధను పంచుకోం. కానీ ఈ తండ్రి మాత్రం సరైన వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. తన కుటుంబంలో ఏ వేదన ఉందో, తన కుటుంబంలో ఏ బాధ ఉందో, తన కుటుంబంలో ఏ సమస్య ఉందో, ఆ సమస్యను రాంగ్ పర్సన్ దగ్గరికి కాకుండా సరైన వ్యక్తి దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. ఆమేన్. ఆ వ్యక్తి ఎవరు? ఈరోజు ఆయన గురించి మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ఈరోజు ఆయన గురించి మనం నేర్చుకోబోతూ ఉన్నాం. అయితే ఇక్కడ తండ్రి చెప్పినటువంటి కంప్లైంట్ ఏంటంటే, అది ఎప్పుడైతే పడుతూ ఉందో అప్పుడు వాడు పడిపోతూ ఉన్నాడు.
అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును. ఎవరు ఇది అని మనం చూసినప్పుడు సాతాను, అపవాది ఏం చేస్తున్నాడంటే ఆ వ్యక్తిని, ఆ కుర్రోడిని పట్టుకొని ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు నీళ్ళలో పడేస్తున్నాడు, కొన్నిసార్లు అగ్నిలో పడేస్తూ ఉన్నాడు. వాక్యంలో ఈ రెండే రాయబడ్డాయి. కానీ హిస్టరీ ప్రకారంగా చూస్తే ఎక్కడ పడితే అక్కడ వాడిని దుష్టుడు ఏం చేస్తున్నాడు? పడేస్తున్నాడు. ఈ ట్రాక్ల మీద పడిపోతున్నాడు, రోడ్ల మీద పడిపోతున్నాడు, బజార్లో పడిపోతున్నాడు, ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నాడు. కారణం ఏంటంటే తనకి పడాలని లేదు. కానీ దుష్టుడు ఏం చేశాడంటే వాడిని స్వాధీనం చేసేసుకున్నాడు, వాడిని కంట్రోల్లో పెట్టేసుకున్నాడు. అందుకు వాడు ఏది చేయమంటే అది చేస్తూ ఉన్నాడు. ఒకసారి నేను రైల్వే టికెట్ తీసుకొని విజయవాడ రైల్వే స్టేషన్లో కూర్చుని ఉన్నా. ఒకడు బాగా తాగి నా దగ్గరికి వచ్చి, ఏయ్ లే, ఇది నా సీటు అన్నాడు. నేనన్నాను, లేదు, నీకంటే ముందు వచ్చి కూర్చున్నాను, ఇది నాది అన్నా. అని నేను లేచి నిలబడి మాట్లాడుతూ ఉన్నా. మాట్లాడుతుంటే వాడు పడిపోయి లేచి అంటాడు, నన్నెందుకు పడేసావు అన్నాడు. వాస్తవానికి నేను పడేయలేదు, వాడే మాట్లాడుతున్నాడు, వాడే పడిపోతున్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, వీడిని ఎవడో పడేస్తున్నాడు, వీడిని ఎవడో పడేస్తున్నాడు. వాడు ఎవడంటే దుష్టుడు. ఎంతో మందిని పడేస్తూ ఉన్నాడు, ఎన్నో కుటుంబాలని చిన్న భిన్నం చేసేస్తూ ఉన్నాడు. ఎంత మంచిగా ఉన్నా సరే వాడు మాత్రం అలా ఉండనివాడు. ఒకసారి మా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు బాగా తింటాడండి. ఎంత తింటాడంటే మామూలుగా తింటాం. ఒకసారి మేము బిర్యానీ షాప్కి వెళ్ళాం. అక్కడ తిన్నంత బిర్యానీ ఉంది, తిన్నంత బిర్యానీ. ఆ రోజు వాడు తిన్నాడు. ఎంత తిన్నాడంటే నెక్స్ట్ రోజు మేము వెళ్తే బోర్డే మార్చేసాడు వాడు. తిన్నంత తీసేసి ప్లేట్ బిర్యానీ 100 రూపాయలు అని పెట్టి అట్లా తిన్నాడు వాడు. కానీ వాళ్ళ నాయనమ్మ ఏమనేదంటే, వీడు ఎంత తిన్నా వీడు మాత్రం బలహీనంగానే ఉన్నాడు. నేను వాడి తిండి గురించి మాట్లాడడం లేదు, తినడంలో తప్పు లేదు. కానీ వాడి బలహీనత, ఎంత తింటున్నా పట్టడం లేదు వాడికి, బలహీనుడైపోయాడు. ఒకరోజు వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెడితే దయ్యం లేచింది వాళ్ళలో నుంచి, రేయ్ ఆపు అని. అప్పుడు మా నాన్నగారు అక్కడే ఉన్నాడు. రేయ్ యేసు నామములో వెళ్ళిపో అన్నాడు. ఆ తరువాత ఆ దయ్యం వెళ్ళిపోయిన తర్వాత వాడు మెల్లగా కోలుకోవడం ప్రారంభించాడు. బలహీనతలో నుంచి బలములోకి వాడు వచ్చేసాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటి అంటే దుష్టుడు. వాడి పని ఏంటి? పడేయటమే. ఎందుకు వాడు పడేస్తూ ఉన్నాడంటే వాడు మొట్టమొదటిగా పడింది వాడే. ఎక్కడి నుంచి పడ్డాడంటే పరలోకములో నుంచి వాడు పడ్డాడు. వాడు పడిన దగ్గర నుంచి అందరిని ఏం చేస్తున్నాడు? వాడు పడేస్తూనే ఉన్నాడు. వాడు ఏ ఏ విషయాల్లో మనల్ని పడేస్తాడు, ఏ ఏ విషయాల్లో మనిషిని పడేస్తాడు అని ఒక 2-3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మొదటిగా,
దుష్టుడు, అపవాది, సాతాను మొదటిగా వాడు పాపములో పడేస్తాడు. దేంట్లో పడేస్తాడమ్మా? పాపములో. దేవుడు మనిషిని సృజించినప్పుడు చాలా మంచిగా చేశాడు, చాలా మంచిగా సృజించాడు. కానీ మనిషి ఏమైపోయాడంటే చెడైపోయాడు. ఎంత చెడైపోయాడో తెలుసా? కన్న బిడ్డల్ని కూడా చంపుకునేంత చెడైపోయారు. పిల్లలు సొంత తల్లిదండ్రుల్ని చంపేంత చెడైపోయారు. సొంత భార్య, సొంత భర్తను చంపుకునేంత చెడైపోయాడు మనిషి. దేవుడు ఎంత మంచిగా చేశాడు, కానీ మనిషి అంతా చెడైపోయాడు. చెడైపోయి ప్రతి దాన్ని కూడా చెడుగా చూడడం ప్రారంభించాడు. ఏది కనపడినా ఎలా చూస్తాడు వాడు? చెడు. ఇప్పుడు మీరు వెళ్తున్నారు అనుకోండి, ఓ నల్లపిల్లి ఎదురొస్తే ఏం చేస్తారు? నల్లపిల్లి ఎదురొస్తే కాసేపు ఆగిపోతారు. అమ్మో ఇంకేముంది, ఇప్పుడే ఎదురొచ్చింది, కాసేపు ఆగి వెళ్దామని. వాస్తవానికి నల్లపిల్లే నిన్ను చూసి దడుచుకుంటుంది. అదేమనుకుంటుంది తెలుసా? అమ్మో ఇది ఇప్పుడే ఎదురొచ్చింది, కాసేపు ఆగి వెళ్దామని అది అనుకుంటుంది. నువ్వు దాన్ని చెడు అనుకుంటే అది నిన్ను చెడు అనుకుంటుంది. కారణం ఏంటంటే మనిషి చెడైపోయి సమస్తాన్ని కూడా చెడుగానే చూడడం ప్రారంభించేశాడు. ఇంకొంతమంది అయితే వాళ్ళ మొహంలో వీళ్ళ మొహంలో ఏదో ఉందని అనుకుంటారు, అని నమ్ముతూ ఉంటారు. పొద్దున్నే లేచి ఎవరి మొహం చూడరు, డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ మొహమే చూస్తారు. నేను చిన్నప్పుడు హాస్టల్లో చదువుకునేటప్పుడు ఒకడు రోజు నా మొహం చూసాడు, పొద్దున్నే వచ్చి నా మొహం చూసేవాడు. ఏంది అంటే వాడికి ఒక రోజు 100 రూపాయలు దొరికినాయి అంట నా మొహం చూసి వెళ్తే బయట. ఇంకొక రోజు 500 దొరికినాయి అంట. ఇంకొక రోజు 1000 రూపాయలు దొరికినాయి అంట. అప్పటి నుంచి నేను ఎక్కడున్నా సరే వాడు వచ్చి నా మొహం చూసేవాడు. ఐజాక్ ఎక్కడున్నాడని అందరిని పట్టుకొని ఈ టేబుల్స్, మంచాలన్నీ దాటుకుంటూ వచ్చి ముందు నన్ను చూసి ఆ తర్వాత తను కార్యక్రమం చేసుకునేవాడు. అటువంటిది ఒకరోజు నా మొహం చూస్తే మానేశాడు. మీరు కూడా నన్ను చూస్తే ఏమొచ్చింది? డబ్బులు దొరుకుతాయి. ఒకరోజు నా మొహం చూస్తే మానేశాడు. ఒకవేళ నేను ఎదురొచ్చినా వాడు తప్పుకుని వెళ్ళిపోతున్నాడు, ఇటు తిప్పేసుకున్నాడు. ఏందని చూస్తే ఒకరోజు వాడు డబ్బేళ్ళని పడ్డాడంట. నా మొహం చూసి వెళ్తాడు. ఆడి మోకాలు చెప్పులు ఏమైపోయినాయి? ఇరిగిపోయినాయి. అప్పటి నుంచి నా మొహం చూస్తూ మానేశాడు. సో మొహంలో ఏముండదు. కొంతమంది చంద్రుని చూస్తారు, ఏదో అయిపోద్ది, ఏదో వచ్చేస్తుందని కదా. కొంతమంది ఇంకొకరిని చూస్తూ ఉంటారు. ఎవరిని చూసినా కానీ మనిషి హృదయంలో, మనిషి ముఖంలో అంత ఏంటిది? చెడు. వాక్యం ఏమంటుందో తెలుసా? మనిషి హృదయం ఘోరం, అది మోసం. చాలామంది యవనస్తులు ఏమంటారు? నా హృదయం నువ్వు తీసుకో, నీ హృదయం నాకు ఇవ్వంటారు. వాళ్ళకి తెలీదు వీళ్ళు మార్చుకుంటున్న హృదయాలు కాదు, వీళ్ళు మార్చుకుంటుంది ఏంటో తెలుసా? మోసాలు. ఎందుకు? వీరి హృదయాల్లో ఏముంది? మోసం. వీరి హృదయాల్లో పాపం. అందుకని మనిషి ఏమైపోయాడంటే, మంచిగా ఉన్నటువంటి మనిషి పాపంలోకి పడిపోయాడు. అందుకే మనిషి చెడైపోయాడు. మనిషిని చెడుగా చేసింది పాపం.
ఆ పాపములో పడవేసింది ఎవరు? దుష్టుడు, అపవాది. ఆది కాండంలో చదవవసరం లేదు. మొదటిగా వాడు ఆదాము అవ్వల దగ్గరికి వెళ్తాడు. ఎందుకంటే వాడు పడ్డాడు కాబట్టి మరలా వీళ్ళని ఏం చేయాలా? పడేయాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, లేనిపోయినవన్నీ కూడా చెప్పాడు. అది ఇది అది అన్నీ మసాలా కలిపేశాడు. దేవుడు ఒకటి చెప్తే వాడు ఇంకొకటి చెప్పడం ప్రారంభించాడు. అందుకే సాతాను ఎవరో తెలుసా? సాతాను మసాలా కలపడంలో నెంబర్ 1. ఆ సాతాను తర్వాత మసాలా కలపడంలో ఎవరో తెలుసా? మన ఇండియా వాళ్ళే. ప్రతి దాంట్లో ఏం చేస్తారు? మసాలా కలిపేస్తారు. మసాలా దోశ, అన్నిట్లో మసాలా, చివరికి మాటల్లో కూడా మసాలా కలిపేస్తారు. నువ్వు ఒకటి చెప్తే వాళ్ళు ఇంకొన్ని కలిపి చెప్పేస్తుంటారు. కారణం ఏంటి అంటే అదంతా ఎక్కడి నుంచి వచ్చింది? దుష్టుడు, సాతాను, వాని దగ్గర నుంచి వచ్చిందనమాట. వాడు ఏం చేస్తున్నాడంటే ఆదాము అవ్వల దగ్గరికి వచ్చి పాపంలో పడేస్తున్నాడు. పాపంలో పడేశాడు. పాపంలో పడేసిన తర్వాత వాడేం చేశాడంటే ఒకసారి అందరినీ పడేశానని యేసు ప్రభువు వారి దగ్గరికి కూడా వచ్చాడు. యేసయ్య దగ్గర కూడా వచ్చాడు. అక్కడ కూడా వాడు మసాలా కలపాలని అనుకున్నాడు. కానీ కుదిరిందా? కుదరలేదు. యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఎన్నిసార్లు వాడు వాక్యాన్ని ఉపయోగించాడు? ఎన్నిసార్లు? ఒకసారే. యేసు ప్రభువు వారు 3 సార్లు వాక్యాన్ని ఉపయోగించాడు. సాతాను మాత్రం ఒకసారే. ఆ ఒక్కసారి కూడా తప్పుగానే చెప్పాడు. ఆ ఒక్కసారి కూడా రాంగ్ అని చెప్పాడు. కీర్తనలో 91 కీర్తనలో అక్కడేమన్నాడంటే నీ మార్గంలో నువ్వు నడిచినప్పుడు దూతలు నిన్ను పట్టుకుంటాయి అని అంటాడు. కానీ వాడు యేసయ్య దగ్గరికి వచ్చి ఏం చెప్పాడు తెలుసా? నీవు దూకు, అప్పుడు దూతలు పట్టుకుంటాయని చెప్పాడు. వాక్యములు అలా లేదు. అంటే వాడు ఏం చేస్తాడంటే వాక్యాన్ని కలుపుతాడు, వాక్యాన్ని యాడ్ చేస్తాడు. అందుకని వాడి మాటలు మనము నమ్మకూడదు. చాలామంది సేవకులు ఏమంటారంటే సాతానికి వాక్యం బాగా తెలుసు అంటారు. కానీ నేనంటాను మనకు తెలిసినంత కూడా వాడికి తెలియదు. ఎందుకంటే వాడు చెప్పినవన్నీ కూడా అబద్ధాలే, వాడు చెప్పినవన్నీ కూడా మోసాలే. ఒక్క వాక్యం కూడా వాడు కరెక్ట్ చెప్పాల. కారణం ఏంటి అంటే ఏదో ఒక విధంగా మనిషిని పడవేయాలి, ఏదో ఒక విధంగా మనిషిని నాశనం చేయాలి, ఏదో ఒక విధంగా మనిషిని పాపంలోకి పడవేయాలి అని వాడు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే మొదటిగా పాపంలో పడింది సాతాను కాబట్టి వాడు ఏం చేస్తాడంటే అందరినీ పడేస్తాడు. వాడితో పాటు అందరూ కూడా పాడైపోవాలి, చెడిపోవాలి అన్నది వాడి యొక్క ఆశ. అవునా కదా? మనుషుల ఆశ కూడా అంతే. నాతో పాటు ఎదుటివాడు కూడా చెడిపోవాలి, నాతో పాటు ఎదుటివాడు కూడా పాడైపోవాలన్నది మనుషుని యొక్క ఆశ. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే దుష్టుడి నుంచి వచ్చింది. అందుకని వాక్యంలో మనం చూసినప్పుడు
అదే అధ్యాయంలో మార్కు సువార్త 9వ అధ్యాయంలో 46-47 వచనంలో యేసయ్య మాట్లాడుతూ, ఒకవేళ నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని తీసి పారవేయి. ఒకవేళ నీ కుడి కన్ను పాపం చేస్తే తీసేయి. కారణం ఏంటి అంటే, కను దృష్టితోనే మనం చేసేది పాపం. మనం చూసే విధానం, చూసే చూపు సరిగా ఉండదు. కారణం ఏంటంటే, ప్రతిది కూడా మనలో ఉన్న ప్రతిది కూడా పాపంలోకి పడిపోయింది, పాపంలోకి వెళ్ళిపోయింది. అందుకని సాతాను ప్రతి ఒక్కరిని ఏం చేస్తున్నాడంటే పాపంలోకి పడేస్తూ వచ్చాడు. అందరినీ కూడా పాపంలో పడేస్తూ వచ్చాడు. సో మనిషి యొక్క కనుదృష్టి ఎలా అయిపోయిందంటే చెడైపోయింది. నువ్వు ఎలా చూస్తున్నావో ఎదుటివాడు కూడా నిన్ను అలానే చూస్తూ ఉన్నాడు. ఒకసారి నేను ఢిల్లీ నుంచి విజయవాడకి ట్రైన్లో వస్తూ ఉన్నా, ఏసీ బోగిలో. డిన్నర్ అయిపోయిన తర్వాత, రాత్రి భోజనం అయిపోయాక పడుకుందామని ఒకసారి దుప్పటి అట్లా వేసి ఎందుకో నా ఎదుటోడి అంక చూస్తే వాడు నా వైపే చూస్తున్నట్టు అనిపించింది. ఇంకొంచెం సేపటికి మరలా తీసి వాడిని చూస్తే వాడు నా వైపే చూస్తున్నట్టు అనిపించింది. ఇంకొంచెం సేపటికి చూస్తే వాడు నా వైపే చూస్తున్నాడు. నా దగ్గర 2 సూట్ కేసులు ఉన్నాయి. నేను అనుకున్నాను, ఒకవేళ నేను గనక నిద్రపోతే వీడు ఎత్తుకెళ్ళిపోతాడేమో, ఎందుకంటే వాడు నా వైపే చూస్తున్నాడు. నాకేమనిపిస్తుందంటే, ఒకవేళ నేను పడుకుంటే వాడు ఎత్తుకెళ్ళిపోతాడని. ఆ రాత్రంతా ఉన్నది మేము ఏసీ బోగిలోనే, కానీ ఆ రాత్రంతా నేను వాడెంక చూస్తాం, వాడు నా వెంక చూస్తాం. ఇదే పని అయిపోయింది. మాకు నిద్ర లేదు, ఆడికి నిద్ర లేదు, నాకు నిద్ర లేదు. తెల్లారి వాడు కూడా విజయవాడలో దిగాడు. అప్పుడు నాకు తెలిసింది, వాడు నా వల్ల నిద్రపోలేదంట. నేను వాడి వల్ల నిద్రపోలేదు, వాడేమో నా వల్ల నిద్రపోలేదంట. వాడి దగ్గర కూడా 2 బ్యాగులు ఉన్నాయి. వాడు అనుకుంటున్నాడు, నేను పడుకుంటే వీడు ఎత్తుకెళ్ళిపోతాడేమో అని వాడు నా వెంకే చూస్తూ ఉన్నాడు. నేను వాడెంక, వాడు నా వెంక. కారణం ఏంటంటే, మా ఇద్దరు చూపులు మంచివి కాదు. అనుమానం, డౌట్స్. మా ఇద్దరమే కాదు, ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి చూపులంతే. కారణం, ప్రతి వ్యక్తి పాపంలోకి పడిపోయాడు. మనిషి పాపం చేస్తున్నాడు కాబట్టి పాపి కాదు, పాపి కాబట్టే పాపం చేస్తున్నాడు. పుట్టుకతోనే పాపి అయిపోయాడు. కారణం ఏంటంటే, సాతాను, అపవాది ప్రతి ఒక్కరిని ఏం చేసింది? పాపంలోకి పడేసేసింది. అదే ప్రకారంగా మనం చూసినప్పుడు పాపంలోనే కాదు వాడు పడేసేది. రెండవదిగా మనం చూస్తే సాతాను సమస్యల్లో పడేస్తాడు. ఒకటి దేంట్లో పడేస్తాడమ్మా? పాపంలో పడేస్తాడు. ఈ రాత్రి దేవుడు ఈ పాపంలో పడిన ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తూ ఉన్నాడు. అందుకే ఈ సభలో దేవుడు జరిపిస్తూ ఉన్నాడు. పాపంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఏం చేయాలంటే పాపాన్ని ఒప్పుకోవాలా.
పాపాన్ని కప్పుకోకుండా, పాపాన్ని కప్పిపెట్టకుండా ప్రతి ఒక్కరూ వారి పాపాలను ఒప్పుకోవాలి. ఎందుకంటే పాపం చాలా భయంకరమైంది. జీవితాలను, కుటుంబాలను నాశనం చేస్తుంది పాపం. ఒకసారి దేవుడు చెప్పాడు, యెహోషువ ఏ ఒక్కరిని వదలొద్దు, అందరిని నాశనం చేయి, ఏ ఒక్కరిని విడిచిపెట్టద్దు అంటే యెహోషువ ఓ 2-3 వదిలేశాడు. వాళ్ళే చిన్నోళ్ళు, వాళ్ళేం చేస్తారులే అని. గాతు, అష్డోదు, గాజా, ఈ 3 చిన్న చిన్నవి, ఏదో 2-3 కుటుంబాలు ఉంటాయి. వాళ్ళు అయ్యా మేమేం చేస్తామని వదిలేశాడు, కప్పేశాడు. డిస్ట్రాయ్ చేయకుండా కప్పేశాడు. చివరికి ఏమైందో తెలుసా? ఆ కప్పేసిన దాంట్లో నుంచే, ఆ గాతు పట్టణం నుంచే శత్రువు బయటకు వచ్చాడు, గొలియాత్. ఆ గాజా పట్టణం నుంచే వేశ్య దెలీలా బయటకు వచ్చింది. అష్డోద్ నుంచి శత్రువులు బయటకు వచ్చారు. అందుకే ఈ రాత్రి ఏ పాపాన్ని కప్పకుండా పాపాన్ని ఏం చేయాలా? ఒప్పుకోవాలి. ఒకవేళ పాపాన్ని కప్పితే ఆ పాపమే నీ శత్రువుగా మారి నిన్ను, నీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది. అందుకే దేవుడు ఈ రాత్రి అవకాశం ఇస్తూ ఉన్నాడు. దుష్టుడు మనిషిని వేట్లో పడేస్తున్నాడంటే ఒకటి పాపం, రెండవదిగా వాడు దేంట్లో పడేస్తాడంటే సమస్యల్లో పడేస్తాడు. వాడు దేంట్లో పడేస్తాడమ్మా? సమస్యలో. కొంతమందిని ఆర్థిక సమస్యల్లో పడేస్తాడు, కొంతమందిని ఆరోగ్య సమస్యల్లో పడేస్తాడు, ఇంకొంతమందిని కుటుంబ సమస్యల్లో పడేస్తాడు. అందుకే కుటుంబాలు చిన్న భిన్నం. ఏ కుటుంబంలో కూడా సమాధానం లేదు. ఈరోజు ఎంతమంది చెప్పగలరు నా కుటుంబంలో ఏ సమస్య లేదు అని? ప్రతి కుటుంబంలో కూడా సమస్య. ఒకసారి ఒక ఆవిడ వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది ఒక వారం రోజులు. ఈ వారం రోజులు భర్త గారే అన్నీ చేసుకున్నాడు, వంట, బట్టలు అన్నీ. చాలా కష్టపడ్డాడు. వారం రోజుల తర్వాత ఆవిడ తిరిగి వచ్చింది. తిరిగి వచ్చి అనింది, అయ్యా చాలా కష్టపడ్డా ఈ వారం రోజులు, నేను లేని ఈ వారం రోజులు నీకేమనిపించింది అని. అప్పుడు ఆయన అన్నాడు, కష్టపడితే కష్టపడ్డా, నువ్వు లేని ఈ వారం రోజులు నాకు స్వర్గంలో ఉన్నట్టుంది అన్నాడంట. దేంట్లో? స్వర్గం. ఇప్పుడు నువ్వు వచ్చావు, మరలా ఏంటది? నరకం. ఎందుకంటే వాడు సమస్యల్లో పడేస్తాడు కుటుంబాలు సమస్యలో. కుటుంబాల్లో ఈగోస్. నేను గొప్ప అంటే నేను గొప్ప, భార్య గొప్ప అంటే లేదు భర్త గొప్ప, లేదు పిల్లలు గొప్ప. ఈరోజు ఏమైపోయింది తెలుసా? కుటుంబంలో ఒక్కరికి పాటిచ్చినా తంటే, అందరికీ ఇవ్వాలా. అవునా కదా? కారణం ఏంటంటే కుటుంబంలో ఒకరు గొప్ప అయితే అందరూ గొప్పే. ఒకరు పాట పాడితే కుటుంబం పాడినట్టే, మళ్ళీ సపరేట్గా అవసరం లేదు. కానీ ఈ రోజులు అట్లేదు. ఈగోస్, వాళ్ళు వేరు నేను వేరు. ఒకసారి ఒక ఆవిడ అడిగిందంట వాళ్ళ భర్తని, ఏవండి నేను గొప్ప కరోనా గొప్ప అని. కరోనా గుర్తొచ్చిందమ్మా? అప్పుడు ఆయన అన్నాడంట, ఇద్దరు గొప్ప అన్నాడంట. అదేంటంటే అది బయటికి వెళ్తే చంపిద్ది, నువ్వు లోపల ఉంటే చంపుతావు. బయటికి వెళ్తే మాస్క్ వేసుకోవాలి, లోపల ఉంటే మాస్క్ వేయకపోయినా సైలెంట్గా ఉండాలి. ఇంట్లో అట్లా అయిపోయింది. ఎవరు గొప్ప అంటే
ఎవరు గొప్ప? కుటుంబంలో అందరూ గొప్పే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదంతా వాడు పెట్టేటువంటి చిచ్చులు. కుటుంబం జాగ్రత్తగా గమనించాల. దేవుడు ఏమన్నాడంటే ఇద్దరుగా ఉండక ఒకరిగా ఉండమన్నాడు. కానీ ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలైనా వివాహమై ఇద్దరుగానే ఉండిపోతున్నారు. కారణం సాతాను కుటుంబాన్ని ఏదో ఒక విధంగా పాడు చేయాలి, నాశనం చేయాలి అని. అందుకే మొదట్లో ఉన్న ప్రేమ తర్వాత కనిపించదు కుటుంబాల్లో. ఒక పాస్టర్ గారు ఒక స్టోరీ చెప్పాడు. ఇద్దరికి భార్య భర్తలు కొత్తగా పెళ్ళయిందంట. వెళ్తూ ఉంటే ముళ్ళు గుచ్చుకుందంట. ముళ్ళు గుచ్చుకుంటే ఆ ముళ్ళు తీసి పెళ్ళి కొడుకు ముళ్ళు తీసి, ఏయ్ దరిద్రపు ముళ్ళ, మావిడికే గుచ్చుకోవాలన్నాడంట. కొన్నాళ్ళ తర్వాత నడిచి వెళ్తుంటే మళ్ళీ ముళ్ళు గుచ్చుకుందంట. ఈసారి అన్నాడంట, దరిద్రపు దానా చూసి నడువు అన్నాడంట. కళ్ళు కాపాడతలేదా? అప్పుడేమన్నాడు, ఇప్పుడేమంటున్నాడు? కారణం ఏంటి అంటే కుటుంబాల్లో ప్రేమలు లేవు. పగలో కుటుంబం అంతా కలిసి శత్రువుతో పోరాడాల్సింది ఈ రోజున కుటుంబాలే పోరాడుతున్నాయి, కుటుంబాలే ఫైట్ చేసుకుంటున్నాయి. ఇంక వారికి టైం ఏడుంది శత్రువుతో పోరాడే టైం. అందుకే కుటుంబాలు ఓడిపోతూ ఉన్నాయి. అందుకే కుటుంబాల్లో విజయాలు లేవు. కారణం ఏదో ఒక విషయంలో సాతాను ఏం చేస్తాడంటే కుటుంబాన్ని పడేస్తాడు. సమస్యలు ఏదో ఒక సమస్య ద్వారా, ఏదో ఒక విధానం ద్వారా సాతాను ఏం చేస్తాడంటే కుటుంబాలను, వ్యక్తిగత జీవితాలను సమస్యల్లోకి పడవేస్తాడు. ఒకటి సాతాను దేంట్లో పడేస్తాడమ్మా? పాపంలో పడేస్తాడు. రెండవది సాతాను శోధనలో, సమస్యల్లో పడేస్తాడు. ఈ రాత్రి మీరందరూ కూడా సమస్యలతో ఇక్కడికి వచ్చారు. ఎంతమంది చెప్పగలరు నాకు అసలు ఏ సమస్యలు లేవండి? కొంతమంది అప్పుల సమస్యలతో వచ్చారు, కొంతమంది అనారోగ్య సమస్యలతో వచ్చారు, కొంతమంది ఫైనాన్షియల్ ప్రాబ్లంతో వచ్చారు, కొంతమంది కుటుంబ సమస్యతో వచ్చారు, కొంతమంది ఉద్యోగ సమస్యతో వచ్చారు, కొంతమంది వ్యక్తిగత సమస్యతో వచ్చారు. ఏదో ఒక సమస్యతో ఈ రాత్రి మీరు ఇక్కడ కూర్చున్నారు. అంతేకాకుండా సాతాను పాపంలో పడేస్తాడు, సమస్యల్లో పడేస్తాడు. అంతేకాకుండా ఇక్కడ వాక్యంలో మనం చూసినప్పుడు యేసు ప్రభువు వారు అంటాడు శిష్యులను చూసి, విశ్వాసం లేని మూర్ఖ తరం వారులారా, 19వ వచనంలో. అందుకు ఆయన విశ్వాసం లేని తరం వారులారా, మార్కు సువార్త 9వ అధ్యాయం. అందుకు ఆయన విశ్వాసం లేని తరం వారులారా, నేను ఎంతకాలం మీతో ఉందును. అంటే వాడు మనుషుల్ని పాపంలో పడేయటమే కాదు, సమస్యల్లో పడేయటమే కాదు, శిష్యులను సహితం, సేవకులను సహితం, సంఘ పెద్దలు, విశ్వాసులను సహితం దేంట్లో పడేస్తున్నాడు? అవిశ్వాసంలో పడేస్తున్నాడు. చాలామందికి విశ్వాసం లేదు. విశ్వాసం అంటే రోగం మీదో లేదంటే ఆశీర్వాదం మీదో కాదు. చాలామంది అదే అంటారు, నీవు బాగుపడతావని నీకు నమ్మకం ఉందా అని. ఎస్, మంచిదే.
మనం నమ్మకం ఉంచాల్సింది, విశ్వాసం ఉంచవలసింది రోగం మీద, వాటి మీద, వీటి మీద కాదు. మనం విశ్వసించాల్సింది యేసయ్య మీద. ఎప్పుడైతే యేసయ్య మీద విశ్వాసం తగ్గిపోతుందో అప్పుడు మనలోకి ఏమొస్తుందంటే అవిశ్వాసం వచ్చేస్తుంది. మనలోకి అవిశ్వాసం వచ్చేస్తుంది. ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా సాతాను ఏం చేస్తూ ఉన్నాడంటే పడేస్తూ ఉన్నాడు. కొంతమందిని పాపంలో పడేస్తున్నాడు, కొంతమందిని సమస్యల్లో పడేస్తున్నాడు, ఇంకొంతమందిని అవిశ్వాసంలో పడేస్తున్నాడు. చాలామంది సేవకులు ఈ రోజున అవిశ్వాసంలో పడిపోయారు. మొదట్లో ఉన్న విశ్వాసం ఈరోజు లేదు. మొదట్లో ఉన్న ఆసక్తి, మొదట్లో ఉన్న భక్తి ఈ రోజున లేదు. చాలామంది విశ్వాసంలో కూడా అంతే. చాలామంది అవిశ్వాసంలోకి జారిపోయారు, అవిశ్వాసంలోకి వెళ్ళిపోయారు. కారణం సాతాను ఏం చేస్తున్నాడు? అందరినీ అవిశ్వాసంలో పడేస్తూ ఉన్నాడు. ఈ రాత్రి ఎంతమందికి విశ్వాసం ఉంది, ఎంతమందికి అవిశ్వాసం ఉంది? అంతేకాదు, నాలుగవదిగా మనం చూసినప్పుడు వాడు పాపంలో పడేయటమే కాదు, సమస్యల్లో పడేయటమే కాదు, అవిశ్వాసంలో పడేయటమే కాదు, నాలుగవదిగా మనం చూస్తే వాడు నరకంలో పడేస్తాడు. దేంట్లో పడేస్తాడమ్మా? నరకంలో పడేస్తాడు. వాడి పని ఏంటది? పడేయటమే. దేనో ఒక విషయంలో, ఏదో ఒక విషయంలో వీడిని పడేయాల, ఏదో ఒక విషయంలో వీడిని పడేయాల. పాపంలో పడేసి, సమస్యల్లో పడేసి, అవిశ్వాసంలో పడేసి, చివరికి నరకంలో కూడా పడేస్తుంది. దేవుడు నరకాన్ని తయారు చేసింది మనిషి కోసం కాదు, సాతాను కోసం, వాడి అనుచరుల కోసం. కానీ వాడికి మాత్రం ఈ నరకంలోనికి వాడొక్కడే వెళ్ళడం ఇష్టం లేక మనుషులందరినీ కూడా ఏం చేస్తున్నాడు? వాడు నరకంలో పడేయాలని చూస్తున్నాడు, నరకంలోకి నెట్టివేయాలని చూస్తున్నాడు. చాలామంది నరకం విషయంలో చాలా నెగ్లెక్ట్గా చూస్తారు. అది చాలా డేంజర్ అండి. దయచేసి ఎవరు కూడా నరకంలోనికి వెళ్ళొద్దు, నరకంలో పడొద్దు. ఈ లోకం ఎంత భయంకరంగా ఉంది. చాలామంది ఈ లోకంలో ఉన్న సమస్యలను తట్టుకోలేక, ఈ లోకంలో ఉన్న బాధలో, చెడు, అవినీతి తట్టుకోలేక చచ్చిపోతుంటారు. అప్పుడు వాళ్ళకి ఏమర్థం తెలుసా? నరకంలోకి వెళ్ళినప్పుడు ఈ లోకమే బెటర్ అనిపిస్తుంది వాళ్ళకి. అంటే నరకం అంతా డేంజర్. ఒకవేళ నిన్ను సెప్టిక్ ఆ గొయ్యిలో, ఆ ట్యాంకులో పడేస్తే ఉండగలరా? చాలా కంపు వచ్చేస్తుంది. కానీ నువ్వు నరకంలోకి వెళ్ళాక నువ్వేమనుకుంటావు తెలుసా? అదే బెటర్ అనుకుంటావు. అంత భయంకరంగా ఉంటుంది నరకం. అందుకే నరకంలోకి మనము వెళ్ళొద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కారణం ఏంటంటే వాడు నరకంలో పడేస్తాడు. అదే యేసు ప్రభువు వారు చెప్పాడు చివరిలో ఏమనంటే, ఒకవేళ మీరు నరకంలో 2 కళ్ళు కలిగి పడవేయబడుట కంటే నిత్య జీవంలో 1 కన్ను కలిగి వెళ్ళటం బెస్ట్. 1 కాలుతో వెళ్ళటం బెస్ట్, 1 చేత్తో వెళ్ళటం బెస్ట్ అని చెప్పాడు ఆయన. నరకంలో పడేస్తూ ఉన్నాడు ఈ రోజున చాలామందిని. వాడు తెలియకుండానే ప్రజలందరూ కూడా నరకంలోకి పడిపోతూ ఉన్నారు. అది చాలా భయంకరమని.
చాలా డేంజర్ అయిన ప్లేస్ అది. ఎవరు కూడా పొరపాటున నరకానికి వెళ్ళడానికి డిసైడ్ అవ్వద్దు కదా. చాలామంది చాలా ఈజీగా తీసుకుంటారు. ఓ పాస్టర్ గారు చెప్పాడు ఓ తాగుబోతాడికి, తాగబాకు నువ్వు నరకానికి వెళ్తావంటే వాడన్నాడు, మరి మందు బాటిల్ అమ్మేవాడు అన్నాడు, వాడు కూడా వెళ్తాడంటే అమ్మయ్య నాతో పాటు వాడు కూడా ఉన్నాడులే అని. అంత ఈజీగా తేలిగ్గా తీసుకునేది కాదు నరకం. ఒక్కసారి నరకంలోకి పడిన తరువాత ఇక నువ్వు బయటికి రాలేవు, తప్పించుకోలేవు. ఎంత వేదన, ఎంత సమస్య. ఈ రోజున ఈ సమస్యలన్నీ నిన్ను చుట్టుముట్టినప్పుడే తట్టుకోలేకపోతున్నావే. ఓ పక్క కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇవన్నీ చుట్టుముట్టినప్పుడే తట్టుకోలేకపోతున్నావే. వీటన్నిటికి మించి నరకంలో పడితే అసలు తట్టుకోలేవు. అంత ఆవేదన, చీకటి, పండ్లు కొరకటం, అంత భయంకరంగా ఉంటుంది నరకం. కానీ వాడు ఏం చేస్తుంటాడు, ఈజీగా నరకంలోకి పడేస్తాడు. నరకంలో పడేయడానికి ముందు నిన్ను పాపంలో పడేస్తాడు, సమస్యల్లో పడేస్తాడు, అవిశ్వాసంలో పడేస్తాడు, బలహీనతల్లో పడేస్తాడు. ఈ చదవబడిన వాక్యంలో వీణ్ణి అవిశ్వాసంలో శిష్యులు పడేస్తే వీణ్ణి బలహీనతలో పడేశాడు. చాంద్ర రోగము కలిగి ఓ మోగ దయ్యం పట్టినటువంటి వ్యక్తి వాడు పడేస్తూ ఉన్నాడు. అదే వాడి పని. కానీ ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలామంది పాపంలో పడి ఉన్నారు, రోగంలో పడి ఉన్నారు, సమస్యల్లో పడి ఉన్నారు, అవిశ్వాసంలో పడి ఉన్నారు. ఇంకా నెక్స్ట్ మీకు నరకమే. నరకంలో కూడా పడవేయబడ్డానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ రాత్రి మరి నా జీవితంలో పడటమేనా, పాపంలో పడటమేనా, సమస్యల్లో పడటమేనా, అవిశ్వాసంలో పడటమేనా, బలహీనతలో పడటమేనా, లేదా రేపు నరకంలో పడటమేనా? ఇక వాటి నుంచి నన్ను లేపేవారు లేరా? ఎస్, మీకు ఒక శుభవార్త ఉంది, మీకు ఒక మంచి వార్త ఉంది. అందుకే ఈ రాత్రి సభలో పాపంలో పడిన వారిని, సమస్యల్లో పడిన వారిని, బలహీనతలో, అవిశ్వాసములో, రేపు నరకంలో పడబోయబడే వారిని ఒక ఆయన లేపబోతూ ఉన్నాడు. ఇదే వాక్యంలో మనం చూసినప్పుడు 27వ వచనం, అయితే యేసు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే యేసు వాని చేయి పట్టి వానిని లేవనెత్తగా వాడు నిలవబడెను. చప్పట్లు కొడతాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ఇక నా జీవితం పడిపోవడమేనా? ఓ పక్క పాపములో, ఓ పక్క సమస్యల్లో, ఓ పక్క అవిశ్వాసంలో, ఓ పక్క నరకములో, బలహీనతల్లో పడిపోవడమేనా అని అనుకుంటున్నారేమో. మీ అందరికీ ఒక శుభవార్త ఉంది. అదేంటంటే యేసు ప్రభువారు ఏం చేస్తాడు, పడిన వారందరిని ఆయన లేపుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే యేసయ్య ఈ భూమి మీద అడుగు పెట్టాడు. ఎందుకో తెలుసా? వాడు అందరిని పడేశాడు. పాపంలో, సమస్యల్లో,
అవిశ్వాసంలో, బలహీనతల్లో, నరకల్లో అందరినీ. అందుకే యేసయ్య ఈ భూమి మీద అడుగుపెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాడు పడిపోయినప్పుడు కేంద్రంగా చేసుకుంది ఏంటో తెలుసా? భూమినే. అందుకే ఇష్టానుసారముగా మనిషిని అపవిత్రం చేసేసాడు వాడు. దేవుడేమో ఈ భూమిని మంచిగా చూడాలి, ఈ లోకాన్ని మంచిగా చూడాలని అనుకుంటే వాడు అపవిత్రం చేసేసాడు. అందుకే యేసయ్య ఈ భూమి మీద అడుగు పెట్టాడు. ఆయన అడుగు పెట్టడంతోనే సాతాను సమూహాలు గజగజలాడిపోయాయి. హల్లెలూయా. 2000 సంవత్సరాల క్రితం యేసయ్య ఈ భూమి మీద అడుగుపెట్టి దయ్యాలన్నిటిని ఏం చేశాడో వెళ్ళగొట్టాడు. అందుకే ప్రతి చోట ఎక్కువ శాతం ఆయన ఈ దయ్యాన్ని ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ కూడా ఒక దయ్యం ఉంది. వాడిని ఏం చేశాడు? యేసు ప్రభువారు ఆజ్ఞాపించాడు, గద్దించాడు. 26వ వచనంలో అప్పుడు అది కేక వేసి వానినెంతో విలువల్లాడించి వదిలిపోయింది. ఆమేన్. కారణం, ప్రతి మనిషిని వాడు పట్టేశాడు. అందుకే యేసయ్య భూమి మీద అడుగుపెట్టి అపవిత్ర ఆత్మలు ఏం చేశాడో పారద్రోలాడు. అప్పుడు అవి ఏం చేసాయి తెలుసా? ఇక్కడ బాగాలేదు అనుకుని సమాధుల్లోకి పోయాయి. ఈ భూమి మీద యేసయ్య తిరుగుతున్నాడని ఎక్కడికి వెళ్ళాయి? సమాధుల్లోకి వెళ్ళిపోయాయి. అందుకే గెరాసేను దేశంలో దయ్యాలు పట్టినోడు ఎక్కడి నుంచి వచ్చాడు? సమాధుల నుంచి వచ్చాడు. సమాధుల్లోకి వెళ్ళిపోతే యేసు ప్రభువారు ఏం చేశాడు తెలుసా? ఆయన కూడా సమాధిలోకి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఆయన సమాధి ఎలా ఉందో తెలుసా? ఖాళీగా ఉంది. ఖాళీగా ఉంది అంటే ఆయన సమాధి ఒకటే కాదు, సమాధులు మొత్తం ఖాళీ చేసేసాడు దేవుడు. అక్కడ కూడా లేవు. ఏమిటివి? దయ్యాలు. భూమి మీద అవి విజృంభిస్తుంటే భూమి మీద అడుగు పెట్టాడు. తర్వాత సమాధుల్లోకి వెళ్ళాడు. మరలా ఈ భూమిని ఏం చేశాడంటే యేసు ప్రభువారు క్లీన్ చేసేసాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ సాతాను సమూహాలు ఎక్కడున్నాయి తెలుసా? ఆకాశ మండలాల్లో. అదే పౌలు గారు అంటాడు, మనం పోరాడేది ఎవరితో? ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహాలతో. రేపొద్దున యేసయ్య మళ్ళీ అక్కడికి రాబోతున్నాడు. అక్కడ కూడా వాటిని ఏం చేస్తాడు? ఖాళీ చేస్తాడు. ఇక్కడ వాటికి ఏంటది? చివరికి నరకమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథములో దేవుడు, అందుకే ఈ సభలో, అందుకే మీకు శుభవార్త, ఇంకెవ్వరు పడవలసిన పని లేదు. దేవుడు సేవకులుగా మాకు అదే డ్యూటీ ఇచ్చాడు. ఏం డ్యూటీ తెలుసా? పడేయటం కాదు, పడినోళ్ళని లేపే డ్యూటీ. దేవునికి స్తోత్రం. ఇంకొంతమంది ఇంకా పడేస్తూనే ఉన్నారు. పడేయటం కాదు, ఏం చేయాలా? ఒకవేళ దేవుడు అనుమతిస్తే ఓకే, నేను విమర్శించట్లేదు. ప్రతిదీ పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉంటాయి. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి అలా అనుమతిస్తే ఎస్, కరెక్ట్ అది. కానీ పడిన వాళ్ళని యేసు ప్రభువు ఏం చేశాడు? లేపాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే మీ అందరికీ ఒక శుభవార్త ఉంది. అది ఏంటి శుభవార్త అంటే, ఎంత భయంకరమైన పాపంలో పడిపోయినా, ఎంత భయంకరమైన సమస్యల్లో పడినా, అవిశ్వాసము అవిధేయతల్లో పడినా, బలహీనతల్లో పడిపోయినా, యేసయ్య నీ చేయి పట్టుకొని
లేవనెత్తుతాడు. ఇక నెక్స్ట్ నువ్వు నరకంలో పడవేయబడడానికి రెడీగా ఉన్నా అక్కడి నుంచి కూడా ఆయనని లేపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎలా లేపుతాడో తెలుసా? ఆయన చెయ్యి చాపి. ఈరోజు నా చెయ్యి అందించే వాళ్ళు ఎవ్వరు లేరు. అందరూ చెయ్యి విడిచిన వాళ్ళే, అందరూ చేతిని వదిలేసిన వాళ్ళే. నువ్వు పాపంలో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు అందరూ నిన్ను వదిలేశారు. కానీ యేసు ప్రభువారు నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, నేనున్నాను, నా చెయ్యి చాపి నిన్ను లేవనెత్తుతాను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసయ్య ఈరోజు ఈ సభల్లో మన మధ్యలో ఆయన ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? పాపములో, శాపములో, సమస్యల్లో, అవిధేయతల్లో, అవిశ్వాసంలో, కష్టాల్లో, నష్టాల్లో, బలహీనతల్లో, అనారోగ్యంలో ఉన్న వారందరినీ ఈ రాత్రి ఆయన చెయ్యి చాపి, ఆయన చెయ్యి ఇచ్చి లేపబోతూ ఉన్నాడు. మీరెవ్వరు కూడా ఈ రాత్రి ఏ సమస్యతో వచ్చారో, ఏ పాపంతో వచ్చారో, ఏ బలహీనతతో వచ్చారో, ఏ అవిశ్వాసంతో వచ్చారో వాటితో తిరిగి వెళ్ళరో. ఎందుకంటే యేసు ప్రభువారు ఈ రాత్రి మీ అందరిని లేపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. అందుకే ఆయన నీకోసం ఈ భూలోకానికి వచ్చి నీ చెయ్యి పట్టుకొని లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి మనమేం చేయాలి? ఈ సభల ద్వారా మనమేం చేయాలి? ఈ వ్యక్తి ఎలా అయితే ఈ తండ్రి యేసయ్య దగ్గరికి వచ్చాడో, కారణం తను ఒక సమస్య ఉంది. మనుషులు నీ సమస్యను తీర్చలేరు, మనుషులు నీ సమస్యను పరిష్కారం చేయలేరు. నీ సమస్యను పరిష్కారం చేయగలిగేది యేసయ్య ఒక్కడే. ఆయన దగ్గరికి రావాలి, ఆయనందు విశ్వాసం ఉంచాలి మనం. పౌలు గారు అంటాడు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. ఈ రాత్రి ప్రతి ఒక్కరు కూడా యేసునందు విశ్వాసం ఉంచాలి, యేసయ్యను నమ్మాలి. నమ్మిన మనం ఏం చేయాలంటే బాప్తిసం పొందాలి. యేసు ప్రభువారు అన్నాడు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చదవద్దు. మత్తయి సువార్త దయచేసి నా వెనక చూడండి, నేను ముగిస్తున్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో యేసు ప్రభువారు అన్నాడు, మీరు సమస్త దేశానికి వెళ్ళి సమస్త జనులకు మీరు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇవ్వండి అని. యేసు ప్రభువారు శిష్యులను మత్తయి సువార్త 10వ అధ్యాయంలో పంపించారు. లూకా సువార్త 10వ అధ్యాయంలో 70 మందిని పంపించాడు, కానీ బాప్తిసం గురించి మాట్లాడలేదు. కానీ మత్తయి సువార్త 28వ అధ్యాయంలోనే బాప్తిసం గురించి ఆయన మాట్లాడతాడు. కారణం ఏంటో తెలుసా? ఆ 28వ అధ్యాయం మొదటి భాగంలో ఒక స్టోరీ కాదు, అది చరిత్ర, నిజం. అది ఏంటంటే యేసు ప్రభువారు పునరుద్ధానుడై తిరిగి లేచాడు. అందుకే యేసు ప్రభువారు ఏమంటున్నాడు తెలుసా? ప్రతి ఒక్కరూ పాపంలో పడిపోయారు, సమస్యలో పడిపోయారు, అవిధేయతలో, అవిశ్వాసంలో పడిపోయారు. రేపొద్దున వాళ్ళు నరకంలో పడవేయబడబోతున్నారు. అందుకే మీరందరూ వెళ్ళి వారిని లేపండి. ఎలానో తెలుసా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామముల వారికి బాప్తిస్మం ఇచ్చుచు. బాప్తిస్మం అంటే
లేపబడడం. యేసయ్య ఈ రాత్రి నీ చేయి పట్టుకుని లేపడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం కూడా ఏం చేయాలమ్మా? లేవాలి. లేచాను అనడానికి సూచన ఏంటంటే బాప్తిసం. రాత్రి ఎంతమంది బాప్తిసం లేకుండా ఉన్నారు నాకు తెలియదు, కానీ ఈ సభల ద్వారా మీరు తీర్మానం చేసుకోవాలి. ఇదే అనుకూలమైన సమయం, ఇదే మంచి తరుణం. ఈరోజు పోతే మరలా రాదు. అందుకే ఈ రాత్రి మీరందరూ కూడా తీర్మానం చేసుకోవాలి. ప్రభువా, నేను పాపంలో పడిపోయాను, సమస్యల్లో పడిపోయాను, అవిధేయతలో, అవిశ్వాసంలో, శోధనలో, బలహీనతలో పడిపోయాను. నేను లేస్తానయ్యా. అది ఎలానో తెలుసా? బాప్తిసం పొందడం ద్వారా. ఎంతమంది బాప్తిసం పొందలేదో ఈ రాత్రి మీరు తీర్మానం చేసుకోండి, నేను బాప్తిసం తీసుకుంటాను. ఎందుకంటే బాప్తిసం నువ్వు పొందినప్పుడు ఏమవుతుందో తెలుసా? నీ ఇంట్లో, నీ ఒంట్లో తెస్టేసుకుని ఉన్న దురాత్మలు ఖాళీ అయిపోతాయి. ఏం చేయబడతాయమ్మా? ఖాళీ అయిపోతాయి. యేసు ప్రభువు వారి సమాధి ఎలా ఉంది? ఖాళీగా ఉంది. అట్లనే నువ్వు తిరిగి లేచావనుకో, పునరుద్ధానురాలు అయితే, బాప్తిసం పొందితే నీళ్ళు కూడా ఎలా ఉంటుంది? ఖాళీగా ఉంటుంది. ఏ దుష్టుడు, ఏ సమస్య, ఏ అపవిత్రాత్మ, ఏ పాపం ఇక మీ ఇంట్లో ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఈ రాత్రి ఎంతమంది బాప్తిసం పొందలేదో వారందరూ కూడా తీర్మానం చేసుకునే రాత్రి. ఒకవేళ ఈ రాత్రి మిస్ అయితే చెప్పలేం. ఇదే మంచి అవకాశం. నరకములోనికి వాడు పడవేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నరకంలోనికి పడవేయబడద్దు. దయచేసి అందరూ లేచి నిలబడదాం.